హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజైతే సోమవారం. ఇది యాక్చువల్ అయితే ఇవాళ మా బిడ్డకు అక్షరాభ్యాసం చేపిద్దామని గుడికి వెళ్దాం అనుకున్నాం. కొన్ని అనికాన కారణాల వల్ల పోలేకపోయినాం. అందుకని చెప్పి ఇవాళ ఇంటికాడ చేసుకోవచ్చు కదా, ఇంటికాడనైతే చేసుకుంటాం. ఇవాళనైతే లేచుడైతే పొద్దుగానే లేచినాం కానీ ఇక వర్కౌట్ అయితే కాలేదు, పరిస్థితి మంచి లేకుండా. అయితే దేవునికి అయితే దీపాలు అయితే వెలిగించేసేసిన. ఇక నేను స్లేటు ఇవన్నీ తీసుకొచ్చిన, కానీ మా బిడ్డకు బిడ్డకు చూపించకుండా నిన్న నాకు ఒకటి ఈవెంట్ ఉన్నది. అయితే ఇక ప్లేట్ ఉన్నది, స్లేట్ స్లేట్ తీసుకొచ్చిన. ఇక కొబ్బరికాయ కూడా ఈయన పెట్టేసుకున్నా. ఇక బల్పాలు అయితే తీసుకున్నా, కానీ మా బిడ్డ మరి ఇప్పుడు ఏం చేస్తుంది చూడాలి. ఇక ప్రజెంట్ అయితే లేవలే. టైం వచ్చేసి 8:20 8:30. సేమ్యాలు అయితే రెడీ. ఆల్రెడీ చాయ్ అయినా చాయ్ నాది అక్కడనే పెట్టుకున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే చాయ్ తాగలేదు. చాయ్ కూడా నా చాయ్ అయితే ఇక్కడనే ఉన్నది. చిక్కుడుకాయ కూరలు, చిక్కుడుకాయలు అయితే ఇరిచినావు ఆల్రెడీ. ఇక ఈ పొద్దుగాల తొందరగా పని ఉంటది అనుకొని చెప్పి ఆ చిక్కుడుకాయలు అయితే అట్లనే అదే పొద్దుగాల మళ్ళీ మనం గుడికి అటు ఇటు పోతాం అని చెప్పుకొని ఇరిచే పెట్టుకున్నాం రాత్రి. బయట ఉండాలి. ఈ నీళ్ళు అయితే ఎప్పుడే క్యాన్ మొత్తం కడిగి పట్టేసిన. వాళ్ళైతే ఇంకా లేవలే ప్రజెంట్. ఈ దీపాలు అయితే వెలిగించే వస్తుంటారు. సాంగ్ షూట్ ఉన్నది, పోవాలి సాంగ్ షూట్ కి. ఇక పెళ్లిలు మొన్న 30-31కి పెళ్లిలు అయిపోయినాయి. ఇక నిన్న ఆదివారం కాబట్టి నిన్న ఒక చిన్న ఈవెంట్ ఉండే. ఈవెంట్ తీసుకొని వచ్చేటప్పుడు రాంగ్ ఒక స్లేట్ పెన్సిల్ కొబ్బరికాయ అయితే తీసుకున్నా. ఇక పూలు కిందికి పోవాలి, మా ఇంట్లో కింది పూలకు పోయి తీసుకొని రావాలి. మరి మా బిడ్డ లేవాలి 9 లేపి 9 రాత్రి అనుకున్నాడే 12-12:30కి అనుకున్నట్టున్నది. కానీ లేపి నాకు కూడా ఈవెంట్స్ తీసిన అన్ని కాపీ చేసుకోవాలి. ఇక కాపీ చేసుకున్న తర్వాత చూడాలి. కానీ మన ఈవెంట్స్ తీసిన దానికంటే డాటా కాపీ చేసేసరికి ఫుల్ రిస్క్ అవుతుంది. ఇక మా బిడ్డని అలా సంజాయించడానికి ఎంత టైం పడుతుంది అన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే అట్లనే రాష్ట్రం అయితే రాస్తుంది అనుకుంటా. ఎందుకని అంటే మెసిల్ నట్టున్నది. ఒకసారి చూస్తాను, మెసలేదు. పేపర్ మీద మామూలుగా అయితే రాసుకుంటది కాబట్టి ఇబ్బంది ఏమున్నది. కానీ దేవుని దయాల్లో ఇప్పుడైతే అన్ని రాపించుకొని మాకు పైన రాపించుకోవాలి, కింద కూడా ఒకసారి రాపియాలి. కింద అంటే మాకు పెద్ద దేవుంది ఉన్నది, అన్ని దేవుళ్ళు అక్కడనే ఉన్నాయి. మాకు పైన రాపించుకున్నాక మళ్ళీ కిందికి పోయి మొక్కి రాపించుకోవాలి. కానీ తొందరనే 10 రాపించుకొని నేను స్టూడియో పోదాం అనుకుంటానా. కానీ మా బిడ్డ నన్ను ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదు. కానీ మేము ఛాయ్ తాగిన తర్వాత ఏంటిది లేపాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సేమ్యాలు ఉన్నాయి, ఇవన్నీ వర్క్ చేసుడు ఇట్లా కాకపోయింది అనుకో, మళ్ళీ మా బిడ్డలు వేసినాక మా మేడం ఊగించేసరికే బాగా టైం పడుతుంది. ఇలాచీలు ఇప్పుడు ఈ కూర అంతా అండకే వేయాలి, ఎందుకంటే ఒక్క పొద్దే కాబట్టి బాగా అవుతుంది మరి కూర. ఎందుకంటే ఇప్పుడు అంతగానో మనం వండినాం అనుకో వేస్ట్ అవుతుంది మళ్ళా కూర. సేమియా ప్యాకెట్ ఇంకొకసారి అవుతుంది కావచ్చు, కొంచెం ఉంచుకున్నాం ఎందుకైనా. కానీ ఉందని అనే చెప్పి ఉంచినాం మళ్ళా. ఏది అవును కంప్లీట్. ఇక బోర్లన్నీ నిన్న రాత్రే తోముకున్నాం మొత్తం. ఇక కొన్నే బోర్లు ఉన్నాయి. బోర్లని తోయినా కదా. చిక్కుడుకాయ కూర కూడా రెడీ. సేమియా గంజు కూడా తీసి అన్ని దోమేసిన ఇంకెక్కడ పెడితే అయిపోతుంది. మంచి పని చేసిన కదా, స్నానం పోసి మన పని మనం చేసుకుంటే అయిపోతుంది. దేవుని కాడ పెట్టాం కదా సేమియా, రైట్ పెట్టేసినాం. ఆ స్లేట్ ఉన్న అవన్నీ పసుపు కుంక పెట్టాలి. మా స్మైలీ గారు రెడీ అయ్యండి. స్మైలీ కొత్త డ్రెస్సా నాకు ఇస్తావా? ఎందుకు పాపనే? నువ్వే పాప వేసుకుంటావా? లిప్టిక్ పెట్టుకుంటానవా? లిబ్బామా? లిబ్బామా ఇప్పుడు రాస్తావా నువ్వు? జేజకాడ మొక్కుతామా? మొక్కి రాసుకొని పోదాం, ఎందుకంటే లేట్ అవుతుంది. కొత్త డ్రెస్ వేసినావు కదా,
బ్యాంగిల్స్ వేసుకునేది టిక్లీ పెట్టుకునేది రెడీ అయింది జడెత్త అయిపోతుంది ఉంటుంది మా స్మైలీ. మీ దోస్త్ పేరు ఏం పేర్రా? సోనీ. చోనియా మీ దోస్త్ పేరు చెప్పావు? తాండూరులో దోస్తా? సోనీ చిక్కి చిక్కి అవుని దోస్తు. జేజన్ మొక్కేదా? ఏమైంది? ఇక ఇక్కడ ఉన్నదాగో స్లేటు. పట్టుకోవాలి స్లేటు. ఓకేనా? గంధం పెడతా. గంధం పెడతా మమ్మీ. ఆగు. మమ్మీకి ఇచ్చేయా? జేజా సూపర్. మమ్మీకి పెట్టినాం. అన్నాడు కింద పెట్టు. స్లేట్ ఆడ పెట్టు. ఇక్కడ ఇట్లా పెట్టు దేవుని కాడ. బల్పం ఏది? బల్పం డబ్బు ఉన్నది ఆడ. ఒక డబ్బా పెడతావా? ఒక బల్పం డబ్బా పెట్టు అటు సైడ్ కి. రైట్. స్మైలీ మొక్కు. జేజన్ మొక్కేదా? మంచిగా మొక్కు. జేజ మొక్కు. మొక్కినావా? ఓకే. ఇస్తావు నేను కూడా మొక్కద్దా? పెట్టి ఇది ఈయన పెట్టి కొబ్బరి అక్కడనే పెట్టి రావాలి. కొట్టుతాదట. కొట్ట తీసుద్దా? కొట్టు కొట్టు. ఏడ కొడుతుంది? ఏమైంది? పలుకుతలేదా? మరి ఎట్లా కొట్టినావా? చైన్ వచ్చిందా? సరే కింద మొక్కు. కింద మొక్కు. మంచిగా మొక్కు. ఇక్కడ కింద మొక్కు. నువ్వు కింద మొక్కు రస్మైలు. మంచిగా మొక్కు. కింద మొక్కు. మొక్కు ఇట్లా మొక్కు. రైట్. దా మరి మొక్కింది. ఓకే. మంచిగా రాయి. ఏమని రాస్తావు? రాయి ఓం నమ శివాయ అని రాయి. సూపరా. అదే రా చేయబట్టిందా? అమ్మా అక్కడ ఇంకొకటి రాద్దాం. కింద రాయి రాయి రాయి. ఇట్లా ఈ ఒక పక్క రాసినాక ఇంకొక పక్క. జేజా. ఓకే. దండం పెట్టుకోరా. రెండు చేతులతో దండం పెట్టుకో. ప్లేట్ స్లేట్ గిట్లా చేయి మొక్కు. రెండు చేతులు మొక్కాలా? ఒక్కటి కాదు, రెండు చేతులు మొక్కు. ఇట్లా రైట్ మొక్కు. రైట్. వెరీ గుడ్. దా. ఓకే. ప్రసాదం అయితే చేసినాం. కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. మాకు తెలిసినట్టుగా మేము చేసినాం. ఎందుకంటే మనకు ఒక అయ్యగారు చెప్పిన సామాన్లు అన్ని దగ్గర పెట్టుకున్నాం కానీ ఆడికి పోలేదు కాబట్టి ఇక పరిస్థితి మాకున్నట్టయితే మేము చేసినాం. కింద మాకు దుర్గా అన్ని దేవుళ్ళు ఉన్నాయి మొత్తం కిందనే. ఇక్కడనైతే సమ్మసార తల్లి దగ్గర మొక్కిన స్మైలీ మొక్కు. మొక్కవు. ఇత్తదాగు ఒక్క నిమిషం. ఇయో దేవుని దగ్గర పెట్టి మొక్కురా స్మైలీ. అరే మొక్కురా. మొక్కు మరకు. ఓం జేజా. ఓకే ఓకే. పా ఆడుకునే పన్నాడు. సేమియా తింటావా? తింటావా? మరి వేసి ఇస్తా మాకు. మళ్ళీ నువ్వే తింటావా? మాకు కూడా వేసి ఇస్తావా? పాపనే తింటుందా? గీడున్నాయి సేమియా. నాకు ఇస్తావారా సేమియా? స్మైలీ ఇస్తావా? సరే. లేతే కొద్దిగా అప్పుడు తీసేసుకున్నా మళ్ళీ వేసినాం. ఇక స్మైలీ బాయ్ చెప్పు అందరికి. బాయ్. ఊబి ఒకటి స్మైలీకి. ఓకే బాయ్. ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ వరకు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నేను రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళిపోతా.